హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. క్రిప్టో మ్యాన్. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ చేయండి. చూసే వాళ్ళైనా సబ్స్క్రైబ్ అస్సలు చేసుకోవట్లేదు, అదే నా బాధ. జెన్యూన్గా సినిమా నచ్చిందా, నచ్చలేదా, యావరేజా, వన్ టైం వాచబుల్లా చెప్పేస్తా. గన్ షాట్లో మా మాటలే లేవు. ఇది ఒక సౌత్ కొరియన్ బ్లాక్ కామెడీ అండ్ డ్రామా మూవీ. జస్ట్ 1 hour 30 minutes ఉంది. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. ఇందులో మెయిన్ లీడ్గా చేసిన హీరో ఆ కుర్రాడు సాంగ్ జేరిమ్. ప్రజెంట్ తను బతికి లేడు భయ్య, చనిపోయాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ కాకముందే ఆయన చనిపోయాడు. సియోల్లోనే ఒక అపార్ట్మెంట్లో ఆయన డెడ్ బాడీ దొరికిందంట. అంటే చనిపోవడానికి కారణం అంటే తెలియదు, కానీ ఒక 2 పేజీల లెటర్ అయితే దొరికింది. ప్రజెంట్ ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది. ఈ మూవీ జనవరిలో రిలీజ్ అయింది సౌత్ కొరియాలో. అప్పటికే ఆయన చనిపోయారు. సో ఈ హీరోకి అయితే లాస్ట్ ఫిల్మ్ ఇది. ఈ విషయం పక్కన పెట్టేస్తే మరి మూవీ ఎలా ఉందంటే మాత్రం అస్సలు నచ్చలేదు భయ్య. చాలా దారుణమైన బోరింగ్ సినిమా చూసాను అనిపించింది నాకైతే. ఓర్ బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. అసలు ఏదో కాన్సెప్ట్ లక్కీ భాస్కర్ టైప్ అంటున్నారు, ఏదో ఎక్కిస్తున్నారు, కానీ లక్కీ భాస్కర్ సినిమాలో 1% కూడా ఇది లేదు. మేబీ కొరియన్ వాళ్లకు ఆ హీరో చనిపోయాడు కాబట్టి, లాస్ట్ ఫిలిం కాబట్టి అతన్ని చూడాలనుకుంటే చూసారేమో, కానీ సినిమాని అయితే భరించడం నా వల్ల అయితే కాలేదు. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్కి కొంత ఫిక్షనల్ స్టోరీని జోడించి ఈ మూవీని అయితే తీశారు. టెర్రా లూనా అనే చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. సో దాన్ని కొంత చేంజెస్ చేసి తీశారు. ఇందులో మన హీరో డబ్బు సంపాదించాలనే ఆశతో ఉంటాడు. మొదట్లో ప్రభుత్వం సబ్సిడీలను దుర్వినియోగం చేస్తూ చిన్న చిన్న మోసాలు చేస్తాడు. ఆ తర్వాత తన స్నేహితుడితో కలిసి మామీ కాయిన్ అనే ఒక కాయిన్, ఒక క్రిప్టో కరెన్సీని సృష్టిస్తాడు. ఈ కాయిన్ విలువ భారీగా పెరిగి ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిద్ది. ఈ ప్రాసెస్లో జరిగే మోసాలు, రాజకీయాలు, ఇన్వెస్టర్ల కష్టాలనైతే ఈ మూవీలో చూస్తారు. కాన్సెప్ట్ బాగుంది, మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. కానీ సినిమా స్టోరీ టెల్లింగ్ అనేది అస్సలు ఏ మాత్రం అర్థం కాకుండా తీశారు. గజిబిజి గందరగోళం చేసి పడేశారు. అసలు అర్థం కాని సీన్లే ఎక్కువ ఉన్నాయి. సరైన డెప్త్ కూడా లేదు. అంటే ఈ క్రిప్టో స్కామ్ ఎలా జరిగింది దాని గురించి కూడా సరైన క్లారిటీగా చెప్పరు. ఏదో పై మెరుగులు అద్దేసి మళ్ళీ బ్లాక్ కామెడీ అన్నారు. అది కనబడదు. అండ్ స్టోరీ సీరియస్గా ఉండాలా, కామెడీగా ఉండాలా, అస్సలు క్లారిటీ లేదు. చూస్తున్నంతసేపు బోరింగ్ తప్ప మరేం లేదు భయ్య. ఫైనల్గా ఈ మూవీ నా వల్ల అయితే కాలేదు. ఈ మూవీ గురించి చెప్పాలంటే మాత్రం మూవీలో హీరో చనిపోయాడు కాబట్టి అతని ఫ్యాన్స్ ఆఖరిసారిగా అతన్ని చూడాలనుకుంటే చూడొచ్చు తప్ప ఒక మంచి కొరియన్ డ్రామా, ఆ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం దూల తీరిపోద్ది. మరి ఓవరాల్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.25 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.